అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ గా ఒక సింపుల్ మజ్జిగ పులుసు రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. మజ్జిగ పులుసు చేయడం కోసం ముందుగా దానికి సరిపడా మసాలా పేస్ట్ ని రుబ్బుకోవాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి, తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి రుబ్బాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలా పేస్ట్ ఇలా స్మూత్ గా ఉండాలి. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను. ఇది మొత్తం పెరుగులో బాగా కలిసేట్టు ఒక విస్క్ తో కలుపుతున్నాను. మజ్జిగ పులుసు జారుగా అవడానికి కొన్ని నీళ్లు కూడా పోసి కలపాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉంచాలి. నేను ఇందులో ఆల్మోస్ట్ 2 టీ స్పూన్ల అంతా ఉప్పు వేశాను. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మజ్జిగ పులుసులోకి తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను. మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే దానికి బదులు మీరు రెగ్యులర్గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి కలపాలి. ఉల్లిపాయలన్నీ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేస్తే చాలు. ఇప్పుడు పొయ్యి కట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసి అంత బాగా కలపాలి. మజ్జిగని పొయ్యి కట్టేసిన తర్వాత వేస్తే బాగుంటుంది, లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. అంతే, చాలా రుచికరమైన మజ్జిగ పులుసు తయారైనట్టే. దీన్ని అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మజ్జిగ పులుసుని ఎంత ఈజీగా చేసామో. ఈ రెసిపీ చేయడానికి ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పుల్ల పెరుగుని వాడితే చాలా బాగుంటుంది. సో సమ్మర్లో మీకు మామూలుగా పెరుగు మజ్జిగకి బదులు ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.